ఈ మధ్య సోషల్ మీడియాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం పార్ట్నర్ని అనేది ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం కదా. వైఫ్ అలానే చేస్తున్నారు, హస్బెండ్ అలానే చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. బాగుంది, ఓకే, వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, వాళ్ళకి బాగా బుద్ధి చెప్పి పబ్లిక్ చేసి మళ్ళీ ఇలాంటి తప్పు లైఫ్లో చేయకుండా ఉండేలా చేసుకుని వాళ్ళతో పిల్లల కోసం లైఫ్ టైం ఉండేలా చేయాలనుకుంటున్నారా? అది పాసిబుల్ అవుతుందంటారా? వాళ్ళ మనసులో కొంచెం అన్న మిగిలిన ప్రేమ, రెస్పెక్ట్ ఇవన్నీ పోతాయి కదా ఇలా చేస్తే. వాళ్ళు ఎప్పటికీ మీతో ఇంతకు ముందు ఉన్నట్టు ఉండలేరు. ఒకవేళ పిల్లల కోసం బలవంతంగా మీ లైఫ్లో ఉన్న ఒక చచ్చిన శవల్లా ఉంటారంటే ఉపయోగం లేదండి. 2, తన పార్ట్నర్ తనని మోసం చేసినందుకు వాళ్ళ లైఫ్ వాళ్ళకి గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలి, రోడ్డుకి ఇచ్చాలి, వాళ్ళని నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంలో మీరు చేశారనుకోండి, ఒకవేళ మీకు పిల్లలుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీరు పోస్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఒకవేళ ఈ వీడియో మీరు డిలీట్ చేయకపోతే లైఫ్ టైం ఉంటుంది దాంట్లో. అలా మొత్తము షేర్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి మీ పిల్లల ఫ్రెండ్స్ వరకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళ కళ్ళతో చూస్తారు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పిల్లలు బాధల్ని బయటకు చెప్పుకోలేరండి, అవమానం అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర ఇలాంటి ఇష్యూస్ లేవా? వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోలేదా? ఒకసారి ఆలోచించండి. మన దాకా రానే రాలేదు. మీ డాడీ ఇలా చేశారు, మీ మమ్మీ ఇలా చేసిందని చెప్తేనే మనకు తెలిసేది. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది తప్పు అని రైటు అని చెప్పే రైట్స్ బయట వ్యక్తులకు ఉండవు. అది మీ ఫ్యామిలీ, మీ లైఫ్. సో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కన్నా ఆలోచించి తీసుకునే నిర్ణయం చాలా బెటర్గా ఉంటుంది అందరికీ.